నోటితో పలికితే ఆశీర్వాదాలు రావండి. ఒళ్ళొంచి పనిచేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఇది బైబిల్ చెప్తున్న మాట. మన మాటలకు పర్యవసానాలు ఉన్నాయి, అంతేగాని క్రియేటివ్ పవర్ లేదు. నైతిక బాధ్యత ఉంది మనకి మాటలు మాట్లాడే విషయంలో, అంతేగాని ఆధ్యాత్మిక శక్తి లేదు. 25-30 ఏళ్లుగా నేను ప్రాస్పరిటీ బోధకులకి ఛాలెంజ్ చేస్తున్నాను. షో మీ వన్ సింగిల్ వర్స్. నీ నోటికి పవర్ ఉంది, నువ్వు ఎలా మాట్లాడతావు అలా జరుగుద్ది. నువ్వు రియాలిటీని క్రియేట్ చేస్తావు, నీ నోటి మాటలతో నువ్వు నీ భవిష్యత్తును రూపుదిద్దుకుంటావు అని బైబిల్ చెప్పట్లేదు. ఒక్క వచనం కూడా చెప్పట్లేదు. నేను లాస్ట్ వీక్ లానే ఈసారి కూడా ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నాను. మాట్లాడితే ఈ వచనం గురించే బోధించే బోధకుల విషయంలో జాగ్రత్త. ఎప్పుడైనా ఒక వచనం చదివేటప్పుడు దాని కాంటెక్స్ట్ చూడాలి, వీలైతే అధ్యాయం అంతా చూడాలి. మాటలు ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాయి, ఒక వ్యక్తిని డిస్కరేజ్ చేస్తాయి. మాటలు ఒక వ్యక్తిని ఆదరిస్తాయి, ఒక వ్యక్తిని గాయపరుస్తాయి. కొంతమందికి గాయాలు అవుతాయి మనం మాట్లాడే మాటల వల్ల, కొంతమందికి ఓదార్పు కలుగుతుంది మన మాటల వల్ల. అవర్ వర్డ్స్ హ్యావ్ ఇంపాక్ట్, అంతేకాని ఒక మిస్టిక్ పవర్ వాటికి ఉందని అనద్దు. ఏదో దైవికమైన శక్తి వాటికి ఉంది, నువ్వు పలికిందల్లా నెరవేరుతుంది అనే ఒక తప్పుడు ఆలోచనలు. బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. ఎలా పడితే అలా మాట్లాడితే పైన చెప్తున్నట్టుగా ప్రాణం మీదకి రావచ్చు, సమస్యలు కొని తెచ్చుకోవచ్చు, ఇబ్బందులు పాలవచ్చు. నేను ఇంకొంచెం మాట యాడ్ చేస్తున్నాను, దీని సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని. నీ మాట తేడా ఉంటే నీ ఉద్యోగం పోతుంది, నీ జీవనోపాధి పోతుంది. మంచి మాటలు నోట్లోంచి రావట్లేదంటే అర్థం ఏంటంటే మీ మనసు సరిగా లేదు, మీ క్యారెక్టర్ సరిగా లేదు. పవర్ నీ నోట్లో ఉంటే ఇంక నువ్వు పరిగెత్తడం ఎందుకు, సురక్షితంగా దాక్కోవటం ఎందుకు? పవర్ యెహోవాలో ఉందా, నీ దగ్గర ఉందా? పవర్ యెహోవా నామంలో ఉందా, నీ దగ్గర ఉందా? సేఫ్టీ నీ మాటల్లో ఉందా, యెహోవా దగ్గర ఉందా? సో ఈ ప్రాస్పరిటీ బోధకులు తమకు అనుకూలమైన వాక్యాలను వెతికి పెట్టుకుంటారు తప్ప వాటిని అర్థం చెప్పరు, వాటి సందర్భం చెప్పరు, వాటి వెనక ఏం జరిగిందో వివరణ కూడా చెప్పరు. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు చెప్తానే ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రాస్పరిటీ బోధకులు బోధించే ఏ ఒక్క వాక్య భాగము, నా మాటలు అర్థం చేసుకోండి, ప్రాస్పరిటీ బోధకులు బోధించే ఏ ఒక్క వాక్య భాగము కాంటెక్స్ట్ ప్రకారం బోధించినట్టు నేను గత 25-30 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వినలేదు. Not even once. Not even once. He's talking about controlling the tongue, and they are preaching about the power of the tongue. Show Christ through lives. Let's show Christ through our own lives. Good evening, dear friends. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక ప్రధానమైన లేదా ప్రాముఖ్యమైన వచనం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే ప్రపంచం అంతా కూడా మోస్ట్లీ అబ్యూజ్డ్ వర్డ్స్ లో ఒకటి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము. ఈ మాట పట్టుకొని బోలెడని బోధలు వచ్చేసింది. మీరు యూట్యూబ్లో గనక వెళ్ళి పవర్ ఆఫ్ టంగ్ అని గనక మీరు సర్చ్ చేస్తే, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇతర భాషల్లో కానీ ఇక ప్రతి వారు దీని మీదే. కానీ విచారం ఏంటంటే ఇంతమంది బోధకులు, ఇంత పేరుగాంచిన బోధకులు కనీసం ఈ వచనం చదవట్లేదా అని బాధేస్తుంది. సో ఈరోజు మనం ఈ వచనం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే దుర్బోధ ఈ వచనాన్ని చాలా హైలైట్ చేశారు. ఈ ప్రాస్పరిటీ బోధకులు ఎక్కడికి వెళ్ళినా ఈ వచనాన్నే మాట్లాడుతున్నారు. నేను లాస్ట్ వీక్ లానే ఈసారి కూడా ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నాను.
మాట్లాడితే ఈ వచనం గురించే బోధించే బోధకుల విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకంటే వాళ్ళకి ఈ వచనంలో చెప్పటానికి ఏమీ లేదు. కానీ దీన్ని అడ్డుపెట్టుకొని ఏదేదో చెప్తున్నారు. జీవ మరణములు నాలుక వశము అనే మాట ఈ ప్రాస్పరిటీ బోధకులు తీసుకొని ఏమంటున్నారంటే, నీ నోటికి పవర్ ఉంది, నీ మాటలకి పవర్ ఉంది, లైఫ్ డెత్ నీ కంట్రోల్లో ఉంది, జీవము మరణము. సో నువ్వు మాట్లాడితే అది జీవం అవుతుంది, నువ్వు మాట్లాడితే అది మరణం అవుతుంది. అది నీ చేతిలో ఉంది. సో నువ్వు జీవాన్ని మాట్లాడతావా, మరణాన్ని మాట్లాడతావా, నీ ఇష్టం. సో వీళ్ళని ఎలా మనం గుర్తుపట్టాలి అని అంటే సింపుల్, స్పీక్ లైఫ్ అని అంటున్నారు. స్పీక్ లైఫ్ అంటున్నారు. సో స్పీక్ లైఫ్ ఓవర్, స్పీక్ లైఫ్ ఇంటూ అని తరచూ మాట్లాడే బోధకుల విషయంలో జాగ్రత్త పడండి. ఇక్కడ స్పీక్ లైఫ్ అనేవి లేదు ఈ వచనంలో. ఈ వచనం చదవటం రాని వాళ్ళు ఇంత మూర్ఖంగా బోధిస్తారు. జీవ మరణములు నాలుక వశము. నాలుకంటే అర్థం ఏంటండి? నాలుకంటే అర్థం ఏంటి? మాటలే కదా. వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, మీ మాటల్లో పవర్ ఉంది అంటున్నారు. సో నాలుక అన్నప్పుడు, మాటలు అని అన్నప్పుడు మాటలకు పర్యవసానాలు ఉంటాయని అర్థం. కానీ మాటలు లైఫ్ ఉంటుంది, డెత్ ఉంటుంది అని తీసుకోవటానికి లేదు. ఈ అధ్యాయం చాలా స్పష్టంగా చెప్తున్న ఒక సంగతి వాళ్ళు విస్మరిస్తున్నారు. నేను మొదటి నుంచి వస్తాను, అంటే ప్రారంభం నుంచి వస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి. ఉదాహరణకి, ఎప్పుడైనా ఒక వచనం చదివేటప్పుడు దాని కాంటెక్స్ట్ చూడాలి, వీలైతే అధ్యాయం అంతా చూడాలి. ఎందుకు రాస్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు సామెతల గ్రంథంలో సామెతల గ్రంథకర్త ఏం చెప్పాలనుకుంటున్నాడు అదంతా వదిలేసి ఒక్క 21వ వచనంలో ప్రాస్పరిటీ బోధకులు చెప్పాలనుకుంటున్న నీ మాటలకి శక్తి ఉందనే వచనం, అంటే ఆ సిద్ధాంతం తీసుకొచ్చి ఈ వచనంలో ఇరికిచ్చేద్దామా? మీరు చూడండి, క్రమంలో వస్తే 18వ అధ్యాయం, ఈ అధ్యాయమే 2వ వచనం మీరు చూస్తే, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించు. బుద్ధిహీనుడు, అతనికి ఒక ఏమంటాము ఇష్టం ఉందట. ఏంటి ఆ ఇష్టం అంటే, తొందరపడి మాట్లాడు, వివేచించడట. వివేచించటంలో తనకి ఇష్టం ఉండదు, వివేచించటంలో తన సంతోషం ఉండదు. తన సంతోషం ఎందులో ఉంటుందంటే, తన అభిప్రాయాలను బయలుపరచటంలో ఉంటుంది. తన ఆనందం ఎక్కడంటే తొందరపడి మాట్లాడటంలో ఉంటుంది. సో సామెతల గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? బుద్ధిహీనుడు వివేచించకుండా తొందరపాటుగా మాట్లాడతాడు. వినటం నేర్చుకోడు, తొందరపడి మాట్లాడేస్తా ఉంటాడు. అందులోనే అతనికి సంతోషం ఉంటుంది, అదే వాడికి ఆనందం. దానివల్ల అతను సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. సామెతల గ్రంథం ఎప్పుడు మనకు చెప్తున్న సత్యం ఏంటంటే, అనేక సత్యాలు ఒక సత్యం, మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. సో ఎలా మాట్లాడతారని చాలా చాలా ప్రాముఖ్యం. 6వ వచనం కనుక మీరు చూస్తే, బుద్ధిహీనుని పెదవులు ఎప్పుడు రెడీగా ఉంటాయట గొడవ పడతాకి, కలహమునకు సిద్ధముగా ఉంటాయి. వాడు దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకుంటాడు. బుద్ధిహీనుడు ఎలా మాట్లాడతాడంటే, నన్ను కొట్టండి అని తన్నించుకునేలాగా మాట్లాడతాడు. మూర్ఖత్వం అన్నమాట. సమస్యలు కొని తెచ్చుకుంటాడు. తన మూర్ఖత్వంతో తనను తాను ప్రమాదంలో పడవేసుకుంటాడు. 7వ వచనం, బుద్ధిహీను నోరు వానికి నాశనం తెచ్చును. మీరు ఆలోచించండి, బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును అంటే, వాడు మాట్లాడే విధానానికి వచ్చిన పర్యవసానమా, లేకపోతే ఈ బుద్ధిహీను నోటికి ఏదో పెద్ద కెపాసిటీ ఉండి నాశనాన్ని రప్పిస్తున్నాడా? వాడిని దేవుని చేద్దామా? బుద్ధిహీనుడి మాటలకు పర్యవసానాలు. బుద్ధిహీనుడు నష్టపోతాడు, బుద్ధిహీనుడు దెబ్బతింటాడు, తన మాట తీరు వల్ల నాశనం మేరకు కొని తెచ్చుకుంటాడు, సమస్యలు కొని తెచ్చుకుంటాడు. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఒక్కోసారి వాడి మాటలు ప్రాణం మీదకి తెస్తాయట.
అంటే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాడు. మాట్లాడటం రానప్పుడు వచ్చే రిస్క్ ఎంత తీవ్రంగా ఉందో చెప్తున్నాడు. అంతేకాని ఆ మాటలకు ఒక మిస్టిక్ పవర్ ఉందని చెప్పట్లేదు. మన మాటలకు పర్యవసానాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ, మన నోట్లో ఒక అతీతమైన దైవికమైన శక్తి లాంటిది ఏదో ఉంది. అది మంత్రం లాగా పనిచేస్తుంది. నువ్వు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ జరుగుద్ది, నెగెటివ్ మాట్లాడితే నెగెటివ్ జరుగుద్దని అంటలేదు ఈ గ్రంథకర్త. బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్స్ ఇన్ ద బైబిల్. నీ నోటికి పవర్ ఉంది. నువ్వు ఎలా మాట్లాడతావు అలా జరుగుద్ది. నువ్వు రియాలిటీని క్రియేట్ చేస్తావు. నీ నోటి మాటలతో నువ్వు నీ భవిష్యత్తును రూపుదిద్దుకుంటావు అని బైబిల్ చెప్పట్లేదు. ఒక్క వచనం కూడా చెప్పట్లేదు. నేను 25-30 ఏళ్లుగా నేను ప్రాస్పరిటీ బోధకులకి ఛాలెంజ్ చేస్తున్నాను. షో మీ వన్ సింగిల్ వర్స్. నీ నోటితో నువ్వు క్రియేట్ చేయగలవు, నీ నోటితో నువ్వు పుట్టించగలవు అన్న వచనం ఒక్కడుంటే చూపించండి. దీని మీనింగ్ అది కాదు. దీని మీనింగ్ అది కాదు. తొందరపడి మాట్లాడద్దు. నోరు జాగ్రత్త. సమస్యలు కొని తెచ్చుకోవద్దు. చేతులారా ప్రమాదం మీదకు తెచ్చుకోవద్దు. 18వ వచనం 13వ వచనం. ఇంకా మధ్యలో కొన్ని వచనాలు నేను స్కిప్ చేశాను, సమయం చాలదని. మీరు తర్వాత చదువుకోండి. 13వ వచనం. కొంతమంది సంగతి వినక ముందే ప్రత్యుత్తరం ఇస్తారట. అడగకుండానే ముందు ఇంటర్ఫియర్ అయిపోతారు. అడగకుండానే చెప్పేస్తారు. దానివల్ల గొడవలు, దానివల్ల సమస్యలు, దానివల్ల అతను తన మూడతను బయట పెట్టుకుంటాడు. బయట పెట్టుకుని ఏమవుతాడు? సిగ్గును పొందుతాడు, అవమానం తెచ్చుకుంటాడు. అంటే అర్థం ఏంటి? నీ మాటలు నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. ఇక్కడే చూడండి, నీ మాటలు నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. నీ మాటలు నిన్ను ప్రాణం మీదకి తీసుకొస్తాయి. నీ మాటలు నిన్ను సమస్యలో పట్టేస్తాయి. నీ మాటలు నిన్ను అవమానానికి గురి చేస్తాయి. సో దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మీరు ఎలా మాట్లాడతారో దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, పర్యవసానాలు ఉంటాయి. తెలుగులో మా చిన్నప్పుడు అనేవాళ్ళు, మీరు వినే ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అంటే ఏంటి? నువ్వు మంచిగా మాట్లాడితే ఊరంతా నీకు సత్సంబంధాలు కలిగి ఉంటాయి, గుడ్ రిలేషన్స్ ఉంటాయి. నీకు మాట్లాడటం రాకపోతే ఊళ్ళో నీకు ఎవరు హెల్ప్ చేయరు. 15వ అధ్యాయం 1వ వచనం చాలా క్లియర్ గా చెప్తుంది. ఇదే సామెతల గ్రంథం చాలా వచనాలు ఉన్నాయి, బోల్డ్ అన్ని వచనాలు ఉన్నాయి. నేను ఈ ఉదయం అవన్నీ చూస్తా ఉంటే ఇవన్నీ ఉంటే అన్ని మాటలు వదిలేసి ఒక్కటే ఎందుకు పట్టుకున్నారు? జీవ మరణములు 4 వర్షం అనే లైన్ వీళ్ళకి అనుకూలంగా ఉందా అని ఎత్తుకున్నారు. అనుకూలంగా కూడా ఏమీ లేదు. మూర్ఖత్వం. ఏదో ఒక వచనం పట్టుకొని వాళ్ళు చెప్పాలనుకుని దుర్బోధ చెప్పడానికి ఏదో సాకు మాత్రం. ఈ వచనం కూడా వాళ్ళు చాలా మూర్ఖంగా ఎంపిక చేసుకున్నారు నా ఉద్దేశంలో. 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందట. నొప్పించే మాట కోపాన్ని రేపుద్దట. మాటలు కోపాన్ని చల్లారుస్తాయి, మాటలు కోపాన్ని రేపుతాయి. మాటలు ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాయి, ఒక వ్యక్తిని డిస్కరేజ్ చేస్తాయి. మాటలు ఒక వ్యక్తిని ఆదరిస్తాయి, ఒక వ్యక్తిని గాయపరుస్తాయి. కొంతమందికి గాయాలు అవుతాయి మనం మాట్లాడే మాటల వల్ల. కొంతమందికి ఓదార్పు కలుగుతుంది మన మాటల వల్ల. అవర్ వర్డ్స్ హ్యావ్ ఇంపాక్ట్. అంతేకాని ఒక మిస్టిక్ పవర్ వాటికి ఉందని అనద్దు. ఏదో దైవికమైన శక్తి వాటికి ఉంది, నువ్వు నువ్వు పలికిందల్లా నెరవేరుతుంది అనే ఒక తప్పుడు ఆలోచనలకు వెళ్ళకండి. ఈ 18వ అధ్యాయంలో మళ్ళీ మనం కొనసాగిస్తే, 18వ అధ్యాయం కొంచెం కిందకు వస్తే 20వ వచనం వాళ్ళు మిస్ చేశారు. ఈ ఎవరైతే దుర్బోధ 21వ వచనం ఆధారంగా చేస్తున్నారో వాళ్ళు 20వ వచనం పాపం మిస్ చేశారు. 20వ వచనం ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఒకడి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఇక రాయబడిన మాటలు మీరు చూడండి. నోటి ఫలము అంటే ఏంటంటే, ఫలము అంటే పండు. ఫలము అంటే పండు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అంటే అలంకారికంగా, ఎంత అద్భుతంగా ఈ సామెత చెప్పారో చూడండి. ఒక చెట్టుకి ఫలం వస్తే ఆ ఫలం నేను తింటే నా కడుపు నిండుద్ది. అది ఇమేజ్. మీరు మళ్ళీ ఆలోచించండి. ఒక చెట్టుకి మంచి పండ్లు కాసినాయి. ఆ పండు తింటే, ఆ ఫలం తింటే నా కడుపు నిండింది. అది ఇమేజ్.
అంటే గ్రంథకర్త చెప్పాలనుకుంటున్న ఇమేజ్. ఏంటి ఆ ఫ్రూట్ అంటే నోటి ఫలం. నోటి ఫలం అంటే నీ మాటలు. నీ మాటలు ఫ్రూట్ లాంటివి. నీ నోట్లోంచి వచ్చే ఆ ఫ్రూట్ నీ కడుపు నింపుద్ది. అంటే మంచి చెట్టు అయితే మంచి ఫలాలు వస్తాయి. మంచి ఫలాలు వస్తే కడుపు నిండుద్ది. మంచి చెట్టు కాకపోతే మంచి ఫలాలు రావు, నీ కడుపు నిండదు. నీ మనుగడ, నీ ఉపాధి, నీ జీవితం, నీ జీతం, నీ సంపాదన, నీ ఉద్యోగం నీ నోటి మాటతో ఆధారపడి ఉంటాయి. మంచిగా మాటలు పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుతూ నువ్వు పద్ధతిగా జీవిస్తే నీ కడుపు నిండుద్ది. నువ్వు నోరు కొంచెం తేడా చేస్తే నీకు అన్నం దొరకదు. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా అన్నాడో రెండో లైన్లో, తన పెదవుల ఆదాయము చేత. ఏంటి నీ సంపాదన అంటే నీ మాటలే. నీ మాటలే. నీ మాటలు బాగుంటే నీ కడుపు నిండుద్ది. నీ మాటలు బాగుంటే నువ్వు తృప్తిగా బ్రతుకుతావు. బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. ఎలా పడితే అలా మాట్లాడితే పైన చెప్తున్నట్టుగా ప్రాణం మీదకి రావచ్చు, సమస్యలు కొని తెచ్చుకోవచ్చు, ఇబ్బందులు పాలవ్వచ్చు. నేను ఇంకొంచెం మాట యాడ్ చేస్తున్నాను. దీని సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, నీ మాట తేడా ఉంటే నీ ఉద్యోగం పోతుంది, నీ జీవనోపాధి పోతుంది. నీ మాట సరిగా లేకపోతే నీకు అన్నం దొరకదు. ఎవ్రీడే చూస్తున్నాం. ఎందుకు కొంతమంది సంవత్సరాలు ఒక చోట ఉద్యోగం చేస్తారు, నమ్మకంగా వాళ్ళ యజమాని ఇంప్రెస్ చేస్తున్నారు. ఎందుకు కొంతమంది 4 రోజులకే ఉద్యోగం నుంచి తీసివేయబడుతున్నారు? నోటి దురద వల్ల, మాట్లాడటం రాక. 20 వచనం ఎలా వదిలేస్తారు ఈ బోధకులు? జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా మీ నోటి ఫలాన్ని, మీ పెదవుల ఆదాయాన్ని చూసుకోండి అని ఎందుకు చెప్పరు? ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మౌత్ ఏంటి? వర్డ్స్. మీరు ఎలా మాట్లాడతారు ఇంపార్టెంట్. ఫలం అనే మాట వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఫలం మాటలు, ఫ్రూట్ మాటలు అన్నప్పుడు మరి విత్తనం గలతీ పత్రికలో ఉంది, మీరు ఏది విత్తుతారో అది కోస్తారు. మంచి మాటలు నోట్లోంచి రావట్లేదంటే అర్థం ఏంటంటే మీ మనసు సరిగా లేదు, మీ క్యారెక్టర్ సరిగా లేదు. మీ మాటలు మంచిగా ఉన్నాయంటే మీ వ్యక్తిత్వం మంచిదన్నమాట, మీ స్వభావం మంచిదన్నమాట, మీ క్యారెక్టర్ మంచిదన్నమాట. సో మాటలు సరిగా ఉండేలా చూసుకోండి అంటే అర్థం మనిషి వ్యక్తిత్వం బాగుండాలని, మీ క్యారెక్టర్ జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి అని. మరి 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దేని యందు ప్రీతి పడాలి? దేని యందు ప్రీతి పడాలి? 21వ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే, దోస్ హూ లవ్ ఇట్ విల్ ఈట్ ఇట్స్ ఫ్రూట్స్. మాట్లాడే విషయంలో ఇష్టంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. మీ టంగ్ని కంట్రోల్ చేయటంలో నీకు ఇష్టం ఉండాలి. నీ మాటలు, ఆ మాటలు వచ్చే ఫలం విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. కొంతమందికి మాట్లాడటం ఇష్టం, ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. కొంతమందికి మాట్లాడటం ఇష్టం కానీ జాగ్రత్తగా మాట్లాడతారు. దాని యందు ప్రీతి పడువారు. దేని యందు? ఆ టంగ్, ఆ మాట, ఆ స్పీచ్, దాని ఫలం తింటారు. మరి నీ ఇష్టం దేని మీద ఉంది? ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావా, లేకపోతే ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, యు ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ రియాలిటీ. నువ్వేదో ఒక వాస్తవికతను లేదా ఒక సందర్భాన్ని లేదా నువ్వు అనుకున్న ఒక సంఘటన నువ్వు క్రియేట్ చేయటల్లా నీ నోటి మాటతో. నువ్వేం దేవుడు కాదు. నీ మాటలకు పర్యవసానాలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. సమస్యలు కొని తెచ్చుకోవద్దు, కడుపుకి అందాల్సిన ఆహారం లేదా నోటిగాడ ఆహారం పోగొట్టుకోవద్దు, జాగ్రత్తగా బతకండి అని చెప్తున్నాడు. ఇది పొయిటిక్ గా రాశారు కాబట్టి పై వచనాన్ని ఎగరగొట్టేసి
జీవ మరణములు నాలుక వశం అన్నారు. దాని ఎందుకు ప్రీతి పడువారు దాని ఫలం తింటారని ఎందుకు చెప్పట్లేదు? ఆ లైన్ కూడా చెప్పట్లేదు. ఈ ఒక్కలైనా మాట్లాడుతున్నారు. జీవ మరణం నాలుక వశం అంటే ఏంటి? నువ్వు పలికితే జీవం, నువ్వు పలికితే మరణం. అదే దాని మీనింగ్ కాదు కదా. మరి సామెత గ్రంథంలో చాలా 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 వచనాలు మాట్లాడటం గురించి ఉన్నాయి గాని, నీ మాటకో శక్తి ఉంది. నువ్వేదనుకుంటే దాన్ని క్రియేట్ చేస్తావని ఎక్కడ చెప్పట్లేదే. ఒక్క వచనం కూడా, ఏ వచనం కూడా చెప్పట్లేదే. నాలుక వశము అంటే అర్థం ఏంటి? ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్ అంటే అర్థం ఏంటి? నీ నాలుక కంట్రోల్‌లో ఏముంది? నీ జీవితం ఉంది. నీ జీవితంలో జరిగే పర్యవసానాలున్నాయి. సందర్భాలున్నాయి. నువ్వు ఎలా మాట్లాడతావో దానికి ఫ్రూట్ ఉంది. దానికి ఫలం ఉంది. జాగ్రత్తగా మాట్లాడమని చేసే హెచ్చరిక ఇది. అంతేగాని దానికొక అతీతమైన శక్తి ఉందని చెప్పట్లేదు. ఇదే 18వ అధ్యాయం మీరు 10వ వచనం గనక చూస్తే, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. మరి దీన్ని ఎలా అర్థం చేస్తారు? పవర్ నీ నోట్లో ఉంటే ఇంక నువ్వు పరిగెత్తడం ఎందుకు? సురక్షితంగా దాక్కోవటం ఎందుకు? పవర్ యెహోవాలో ఉందా? నీ దగ్గర ఉందా? పవర్ యెహోవా నామంలో ఉందా? నీ దగ్గర ఉందా? సేఫ్టీ నీ మాటల్లో ఉందా? యెహోవా దగ్గర ఉందా? ఇంకా ఇంకా ఘోరమైనది మీకు చూపిస్తాను. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. 27వ అధ్యాయం. 27వ అధ్యాయం. దీనికి మరి ఈ ప్రాస్పరిటీ బోధకులు ఏం చెప్తారో మరి వాళ్ళకే తెలియాలి. 27వ అధ్యాయం 14వ వచనం. 27వ అధ్యాయం 14వ వచనం. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. మరి దీన్నేమంటారు వాళ్ళు? మరి వాళ్ళ లెక్కలో పాజిటివే మాట్లాడండి, నెగిటివ్స్ మాట్లాడొద్దండి అని ఉన్నారు కదా. నువ్వేది మాట్లాడితే అదే జరుగుద్దని అంటున్నారు కదా. మరి 27వ అధ్యాయం 14వ వచనం ఈ గ్రంథకర్త ఆపోజిట్ మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు? పొద్దున్నే ఒక అతను లేచి పెద్ద శబ్దంతో తన స్నేహితుడిని దీవిస్తే పాజిటివ్ స్టేట్మెంటేగా దీవించటం. కానీ అదేమవుతుందంట? శాపంగా ఎంచబడుతుంది. మరి అదేంటి? మరి దానికో సందర్భం ఉంది కదా. సో ఏం చేస్తున్నారు ఈ బోధకులు అంటే, ఇట్లాంటి వచనాలు మరి చూపించరే, ఇలాంటి వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయరే. ఒక అతను మంచిగా నీ గురించి మాట్లాడి నేను దీవించినా కూడా నీకు అది శాపంగా ఎందుకు అవుతుంది? ఆ కారణం చెప్పరే. మరి పాజిటివ్గా మాట్లాడారు కదా. పాజిటివ్ మాట్లాడితే నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది? అదెందుకు చెప్పరు? సో ఈ ప్రాస్పరిటీ బోధకులు తమకు అనుకూలమైన వాక్యాలను వెతికి పెట్టుకుంటారు తప్ప వాటిని అర్థం చెప్పరు, వాటి సందర్భం చెప్పరు, వాటి వెనక ఏం జరిగిందో వివరణ కూడా చెప్పరు. వాళ్ళకి అనుకూలంగా ఆ పదం ఉంటే ఆ పదం అడ్డు పెట్టుకొని ఇంకేదో దుర్బోధ మనకి చొప్పించి నేర్పిస్తున్నారు తప్ప ఆ వచనాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఇప్పుడుదా మనం ఏం మాట్లాడుకున్నాం? మాటల గురించి మాట్లాడుకున్నాం. నైతిక బాధ్యత ఉంది మనకి. నైతిక బాధ్యత ఉంది. నేను వ్యక్తుల జీవితాలతో నేను ఆడుకోకూడదు. మీ గురించి నేను చెడు చెప్పకూడదు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటున్నాం. వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడి అబద్ధాలు చెప్పి నిజంగానే వాళ్ళు చెడ్డవాళ్ళేమో సమాజం నమ్మి వాళ్ళనెవరూ దగ్గరికి రానికుండా అనుమానించేలాగా చేసే ఒక విధానం నోటి మాటకుంది. కీడు చేస్తాం, హాని చేస్తాం, అబద్ధాలు పుట్టిస్తాం, పుకార్లు పుట్టిస్తాం, కొంతమంది జీవితాలని పైకి రానికుండా చేస్తాం, కొంతమందికి నష్టం కలిగిస్తాం, కొంతమంది మీద ఒక చెడ్డు మచ్చ పడేలాగా నింద వేసేస్తాం. ఇవి తప్పు. బైబిల్ అంటుంది ఇది తప్పు. మీరు అలా ఎలా మాట్లాడతారు? మీరు అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు? అబద్ధ సాక్ష్యాలు ఎందుకు చెప్తారు? నిందలు ఎందుకు వేస్తారు? మీరు గాసిప్స్ ఎందుకు మాట్లాడతారు? తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడతారు? కించపరిచేలాగా ఎందుకు మాట్లాడతారు? ఎదుటి వాళ్ళని తక్కువగా ఎందుకు చూస్తారు? హీనంగా ఎందుకు వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు?
బిహేవ్ యువర్ సెల్ఫ్, లెర్న్ హౌ టు స్పీక్. యథార్థంగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి. ఎందుకు ఆవేశాలు తెచ్చుకుంటారు? ఎందుకు ముక్కోపంతో మాట్లాడతారు? ఎందుకు వెర్రి పట్టినట్టుగా మాట్లాడతారు? ఎందుకు గాయపరిచేలాగా మాట్లాడతారు? ఎందుకు విభేదాలు కలిగించేలాగా, డివిజన్స్ క్రియేట్ చేసేలాగా మాట్లాడతారు? మీరు ప్రజలకు నష్టం చేస్తున్నారు. ఇవి సామెతల గ్రంథం చెప్తున్న బోలెడన్ని ఇన్స్ట్రక్షన్స్. ఇంకొక 2 వచనాలు మీకు చూపిస్తాను. 27వ అధ్యాయంలోనే, ఈ అధ్యాయంలోనే మొదటి వచనం గనక మీరు చూస్తే, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఇది ఒక షాకింగ్ వచనం అన్నమాట. ఈ మాట మరి ఈ ప్రాస్పెరిటీ బోధకులు చెప్పరు. నా నోటితో నేను సృష్టించేస్తాను, క్రియేట్ చేస్తాను, స్పీక్ లైఫ్, నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు, అది వస్తుందంటే ఇక ఈ గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? సరిగా చెప్పాలంటే, మీకేం తెలుసు అని అడుగుతున్నాడు. మీకేం తెలుసు అని అడుగుతున్నాడు. మీకేం తెలుసు అని మీరు స్పీక్ లైఫ్ అంటున్నారు మీరు? రేపటి దినము గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. నీకేం తెలుసు ఫ్యూచర్ గురించి? రేపేం జరుగుద్దో నీకు తెలియదు అంటున్నప్పుడు, రేపేం జరగాలో నువ్వు నోటితో ఎలా పలుకుతావు? నువ్వెవరో పలకటానికి? నీకు తెలీదు, అతిశయపడొద్దు, నువ్వు నోరు మూసుకొని ఉండు అని వాక్యం చెప్తా ఉంటే, రేపేం జరగాలో నేను నిర్ణయిస్తానని అంటాక నువ్వెవరివి? అంటే వాక్యానికి ఎంత ఎదురు వెళ్తున్నారో మీరు చూడండి. 19వ అధ్యాయం 21వ వచనం. 19:21 ఇది ఇంకా స్పష్టంగా ఉన్న మాట. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. రకరకాల ఆలోచనలు చేస్తున్నారు మీరు, కానీ యెహోవా తీర్మానమే ఆఖరికి స్థిరంగా నిలబడుతుంది. మరి మధ్యలో మీ మాటలు 100 ఆలోచనలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి నోటికి శక్తి ఉందని 100 మాటలు మాట్లాడుతున్నారు. కలుగును గాక అంటున్నారు. లాస్ట్‌కి ఎవరి తీర్మానం నిలబడుతుంది? మీదా? యెహోవాదా? యెహోవాది అని అన్నప్పుడు మీరు ఎందుకు మీరు పిచ్చోళ్ళలాగా మాట్లాడటం? మూర్ఖత్వం కాదా? అంటే దేవుడిలాగా ప్రవర్తిస్తున్నారా? అంతిమంగా దేవుని తీర్మానం స్థిరమైందన్న సంగతి తెలిసినప్పుడు ఆ దేవుని తీర్మానానికి లోబడద్దా? ఆ దేవునికి లోబడకుండా, ఆయన సర్వాధికారం లోబడకుండా, దేవుని తీర్మానం పక్కన పెట్టేసి, నేను పలుకుతాను జరగాలి అంటే, మీరు చెప్పండి ఫైనల్ ఎవరు జరగాలని మీరు కోరుకుంటున్నారు? నాది కాదు ప్రభువా, నీ తీర్మానం జరగాలని లోబడద్దా విశ్వాసి? మీరొకటే గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకులు దేవుని కంటే మించి తమ ఆలోచనలు నెరవేరాలని కోరుకుంటున్నారా? నిజమైన విశ్వాసి, నా ఆలోచన తర్వాత సంగతి ప్రభువా, నీ చిత్తం జరగాలని కోరుకుంటాడా? అక్కడ మీకు ఒక డివైడింగ్ లైన్ కనపడుతుంది. అంతిమంగా మీరేం కోరుకుంటున్నారు? దేవుని తీర్మానం స్థిరమవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ తీర్మానాలు నాకు అనవసరం ప్రభువా, నేను పలికింది జరగాలని కోరుకుంటున్నావా? దేని కొరకు దేన్ని వదిలేద్దాం. మన నోటి మాటల కోసం దేవుని తీర్మానం పక్కన పెడదామా? దేవుని తీర్మానాల కోసం మన అభిప్రాయాలు పక్కన పెడదామా? దట్స్ ద బిగ్గెస్ట్ క్వెషన్. నాకు తెలిసి అక్కడ ఎవరైనా సరే తల వంచాల్సిందే. వీళ్ళు దీనికి సపోర్టివ్‌గా యాకోబు పత్రికను కూడా తీసుకొస్తారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం గనక మీరు చూస్తే ఇంచుమించు ఇలాంటి మాటలే కొనున్నాయి. కాబట్టి ఈ సామెతల గ్రంథంలో వచనాన్ని యాకోబు పత్రికలోని వచనాల్ని కలగలిపి అవకాశంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు అడుక్కునే మాటే ఇందాక అనుకున్న మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కూడా అక్కడ ఏముందో వీళ్ళు చూడరు. నేను చాలా సార్లు చెప్పాను. ఎప్పుడు చెప్తానే ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను. ప్రాస్పెరిటీ బోధకులు బోధించే ఏ ఒక్క వాక్య భాగము, నా మాటలు అర్థం చేసుకోండి. ప్రాస్పెరిటీ బోధకులు బోధించే ఏ ఒక్క వాక్య భాగము కాంటెక్స్ట్ ప్రకారం బోధించినట్టు నేను గత 25-30 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వినలేదు. నాట్ ఈవెన్ వన్స్.
నాట్ ఈవెన్ వన్స్. ఏ ఒక్క వచనం కూడా సందర్భ సహితంగా వివరించినట్లు నేనైతే వినలేదు. అలా నేను అన్నప్పుడు గతంలో ఒక ఆయన అన్నాడు, అంటే అన్ని విన్నావా నువ్వు అన్నాడు. నేను 99% విన్నాను. ప్రాస్పరిటీ బోధకులు అనబడే సోకాల్డ్ ప్రీచర్స్ చెప్పినవి ఏది వదలకుండా నేను, ఎందుకంటే వాటి వల్ల కలిగే నష్టం నేను చూశాను కాబట్టి ఐ రెగ్యులర్లీ ఫాలో దెమ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మీరు చూస్తే ఇది కూడా అంతే. నాలుక అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు యాకోబు అంటే మనందరికీ తెలుసు. యాకోబు మాట గురించే మాట్లాడుతున్నాడు, మాట తీరే. సో 3వ వచనం దగ్గర నుంచి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. 2వ వచనం దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, మాట యందు తప్పిపోతే చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. సో మాట యందు తప్పిపోవటం అంటే ఏంటి? మాటలు జాగ్రత్తగా ఉండాలని, మాట్లాడే విషయంలో సరిగా మాట్లాడే విషయంలో ఫెయిల్ అవ్వద్దు అని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఈ ఏమంటాము, గుర్రాలను కంట్రోల్ చేసే కళ్ళెము, లేకపోతే ఓడల్ని కంట్రోల్ చేసే చుక్కాని. ఇవన్నీ చిన్నవే, కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో ఇవి చెప్తున్నాయి. అలాగే ఒక నిలువెత్తు మనిషి తనను తాను కంట్రోల్ చేసుకోవటానికి ఒకే ఒక, అటు చుక్కాని అనండి, లేకపోతే ఈ కళ్ళెం అనండి, గుర్రానికి కళ్ళెం వేసి కంట్రోల్ చేసినట్లుగా ఈ నిలువెత్తు మనిషిని కంట్రోల్ చేసే పద్ధతి కూడా ఉంది. అదేంటంటే కంట్రోల్ యువర్ టంగ్. కంట్రోల్ యువర్ టంగ్. ఇక చూడండి, నాలుకను సాధు చేసుకోవటం, నాలుకను సాధు చేసుకోవటం, నాలుకను 8వ వచనం, నాలుకను సాధు చేసుకోవటం 7వ వచనం కూడా, నాలుక సాధు చేసుకోవటం అంటే కంట్రోలింగ్ ద టంగ్. కంట్రోలింగ్ ద టంగ్ అని పదే పదే ఒక కళ్ళెంలోను చుక్కానితోను, అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో యాకోబు భక్తులు కంట్రోల్ చేసుకోండి బాబు, మీ మాట్లాడే తీరు కంట్రోల్ చేసుకోండి అంటా ఉంటే నాలుగుకి పవర్ ఉందంటారేంటి? నాకు అర్థం కాదు. హీస్ టాకింగ్ అబౌట్ కంట్రోలింగ్ ద టంగ్ అండ్ దే ఆర్ ప్రీచింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద టంగ్. ఎంత దారుణమైన ఇంటర్ప్రిటేషన్ ఇది అక్కడ ఉందా? ఆయన కంట్రోల్ చేసుకోండి అంటున్నాడు. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? బికాజ్ మీరేం మాట్లాడుతున్నారో అది, దానికి పర్యవసానాలు ఉన్నాయి. మీరేం మాట్లాడుతున్నారో అది మీ సాక్ష్యానికి మచ్చ అవుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏంటంటే 8వ వచనం, మాటలు చాలా పాయిజనస్ గా ఉంటాయట, మాటలు చాలా ప్రమాదకరంగా ఉంటాయట, మాటలు చాలా దుష్టత్వంతో నిండి ఉంటాయట. ఇంకా చెప్పాలంటే పొల్యూటెడ్ వర్డ్స్, పాయిజనస్ వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్, చెడ్డ మాటలు, దుష్టత్వం, విషం. అంటే వేరే వాళ్ళ మీద చెడు వ్యాపించేలా చెప్పటం, వేరే వాళ్ళ క్యారెక్టర్ని చంపేసేయటం, నోటి మాటతో వేరే వాళ్ళని చెడ్డవాళ్ళుగా చిత్రీకరించటం. నోరు చాలా కాని పనులు చేస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఎంటైర్ ఇండియా మొత్తం సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, రాజకీయ నాయకులు, దేశం అంతా అబద్ధాలు చెప్పడానికి డిసైడ్ అయిపోయింది. అబద్ధాలతో దేశాన్ని, లేకపోతే పార్టీలను, జీవితాలను నిర్మించుకోవాలని చూస్తున్నారు. అబద్ధాలతో వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ అబద్ధాలకు అంతు లేకుండా అయిపోయింది. దట్స్ ద పవర్ ఆఫ్ టంగ్. అంతేగాని దైవిక శక్తి కాదు అది. పవర్ అంటే ఏంటంటే దాని అసలు బుద్ధి, దాని భ్రష్ట స్వభావం. 8వ వచనం మీరు చూడండి, అది మరణకరమైన విషము, నిరర్గళమైన దుష్టత్వం. మాట చేసినంత హాము ఇక ఏది చెయ్యదు. మాటల వల్ల ఎంతమంది జీవితాలు పాడైపోతాయో. వీళ్ళు నోటితో పలికితే ఏదో అయిపోద్ది అనేది కాదు.
మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు నష్టపోతున్నారు. నైతిక ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. తన సహోదరుణ్ణి పోరా వ్యర్థుడా అని అంటే అది చంపిన దాంతో సమానమని యేసుక్రీస్తు వారు అన్నారు సర్మన్ ఆన్ ద మౌంట్ లో. అది నరహత్యతో సమానం అన్నాడు. ఎందుకు? అది అంత నష్టాన్ని కలిగి చేస్తుంది, అంత ఘోరంగా ఆ వ్యక్తిని కించపరుస్తుంది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో చెప్తూ, మాట్లాడకూడని విధంగా మాట్లాడటం వల్ల వచ్చే తీవ్రమైన పర్యవసానాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది దానికున్న పవర్ అని అంటే, దాన్ని మిస్టిక్ పవర్ లాగా ఎలా తీసుకుంటారు? అది ప్రవర్తనకు సంబంధించింది కదా, అది మాట తీరుకు సంబంధించింది కదా, అది నైతికమైన పాయింట్ కదా. దాన్ని అలౌకికమైన పవర్ లాగా ఎలా తీసుకుంటారు? కామన్ సెన్స్ ఉండొద్దా? ఆయన మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడండి అని అంటే మన నోటికి పవర్ ఉందంటారేంటి? అంటే సామెత గ్రంథకర్త కానీ లేకపోతే ఇతర వాక్యాల్లో ఉన్న సందర్భం కానీ యాకోబు కానీ వీళ్ళు చెప్తున్న కాంటెక్స్ట్ చూడరా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడకుండా నా నోట్లో పవర్ ఉంది, నేను దాన్ని సృష్టిస్తా, దీన్ని సృష్టిస్తా, దాన్ని క్రియేట్ చేస్తా, దీన్ని క్రియేట్ చేస్తా. ఎంత మోసం చేసుకుంటున్నారు! మీరు ప్రజలు మోసం చేయడమే కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇక రాయబడిన మాట చూడండి, 9వ వచనం. హ్యూమన్ నేచర్ ఎంత భ్రష్టమైందో చెప్తున్నాడు. హ్యూమన్ నేచర్ ఎంత భ్రష్టమైందో చెప్తున్నాడు. ఇదే ప్యాటర్న్ లో యోహాను భక్తుడు కూడా మాట్లాడాడు. ముందు యాకోబు గురించి మాట్లాడదాం. తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తారట, దేవుని పోలికలో పుట్టిన మనుషులను శపిస్తామంట. హ్యూమన్ నేచర్. మనము దేవుని స్తుతిస్తామట, కానీ దేవుని పోలికలో చేయబడిన మనుషులను ప్రేమించలేమట. వి ప్రైజ్ గాడ్, బట్ మనుషులతో, తోటి మనుషులతో మంచిగా మాట్లాడటం మనకు రాదు. దేవుడి దగ్గర మాత్రం చాలా గొప్పగా ఆరాధనలు మాట్లాడేస్తాం. యాకోబు అపోస్తలుడైన యోహాను కూడా ఇదే అన్నాడు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్తారు వాళ్ళు, కానీ దే డోంట్ లవ్ దేర్ నైబర్స్. తన సహోదరుని ప్రేమించడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తాడు. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. యాకోబు దాని మాటలో తీసుకొచ్చాడు. యు సే దట్ యు విల్ వర్షిప్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ యు నెవర్ కేర్ ఫర్ పీపుల్. వాళ్ళతో మామూలుగా మంచిగా మాట్లాడటం కూడా రాదు. ఒకే నోట్లోంచి ఎలా చేస్తాం అట్లాగా అంటున్నాడు. ఎలా చేస్తాం అట్లా? మీరు చూడండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా భక్తిగా నటిస్తూ, చాలా జాగ్రత్తగా మంచి మాటలు, తీయని మాటలు మాట్లాడుతూ, తోటి మనుషులతో మాట్లాడేటప్పుడు వాడిని శపించినట్టుగా నాశనం అయిపోరా నువ్వు అని తిట్టేది, వాడిని అబ్యూజివ్గా మాట్లాడుతున్నప్పుడు ఏం తెలుస్తుంది అక్కడ అంటే, ఒకే నోట్లోంచి అటు ఆశీర్వచనము ఇటు శాపవచనం వస్తుందంటే నువ్వు భ్రష్టు పట్టిపోయావని చెప్పడానికి బాబు, నువ్వు దేవుడు అని చెప్పడానికి కాదు. ఒకే దాంట్లోంచి రెండు వస్తున్నాయి, అది కూడా కాంట్రడిక్టరీ థింగ్స్ వస్తున్నాయి అంటే హౌ కరప్టెడ్ ఆర్ యూ, హౌ పొల్యూటెడ్ ఆర్ యూ? నీ బుద్ధి ఎలా ఉందో చెప్తున్నాడు యాకోబు. అలా కుదరదు. నిజంగా మీరు ప్రభువుని అంగీకరించిన వాళ్ళైతే ఇది అర్జెంటుగా మార్చుకోండి. లవ్ పీపుల్, రెస్పెక్ట్ దెమ్. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళతో మంచిగా మాట్లాడండి. మరొక చోట కూడా పత్రికలు మనం చూస్తాం, క్షేమ వచనాలే మాట్లాడండి, అనుకూల వచనాలే మాట్లాడండి. దట్ ఈస్ హౌ యూ షుడ్ స్పీక్ టు వన్ అనదర్. ఒక్క నోటి నుంచి రెండు ఎలా మాట్లాడతారు? అది వద్దు. అది మీ స్వభావాన్ని చూపిస్తుంది, మీ బుద్ధిని చూపిస్తుంది. మీ లోపల బుద్ధి ఏంటో మీ నోటి మాటల్లో తెలిసిపోతా ఉంటుంది. నేను మీతో మంచిగా మాట్లాడి ఇంకోటితో వచ్చి వేరేగా మాట్లాడుతున్నానంటే యాక్షన్ చేస్తున్నాను అనమాట. మనిషి దగ్గర మనిషిలాగా మాట్లాడుతున్నాను అనమాట. మనిషి దగ్గర మనిషిలాగా మాట్లాడుతున్నా అంటే అర్థం నా స్వభావంలో ఆ కలుషితం ఉందన్నమాట. నా మాటలు నా క్యారెక్టర్ని చూపిస్తాయి, నా మాటలు నా బుద్ధిని బయట పెడతాయి. 10వ వచనంలో చెప్తున్నాడు, నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు, ఇలా వద్దు అని చెప్తున్నాడు. ఇలా వద్దని చెప్తున్నాడు. దాన్ని 11వ వచనం ఇంకొక ఎగ్జాంపుల్ పోలుస్తున్నాడు. ఏంటట?
నీటి బుగ్గ ఒక జల నుండియే ఊరుతుంది కదా. ఈ వాటరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఊరుతుంది? ఒక చోట నుంచి వస్తుంది కదా. ఒక చోట నుంచి వచ్చినప్పుడు ఆ వాటర్కి 2 టేస్ట్లు ఎందుకు ఉంటాయి? ఒక టేస్టే ఉంటది. 2 ఎలా ఉంటాయి? ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. కాబట్టి మీరు నిజంగా దేవుని బిడ్డలు, దేవుని పరిచర్లో ఉన్నాము, సంఘ పరిచర్లో ఉన్నాము, సంఘ పెద్దలం, బోధకులు అని మీరు అనుకుంటే, మీరు ఆ తీయటి జలాలను ఆశ్రయించండి. ఆ నెగటివ్‌ని, లేపోతే ఏమంటాం, ఆ చేదుని, ఆ దుష్టత్వాన్ని, ఆ మలినాన్ని తీసేయమంటున్నాడు. 11వ వచనం ఏమో నీళ్ల గురించి చెప్తున్నాడు. ఆ నీటి ఊట సోర్స్ ఏదైతే ఉందో, ఆ ఊట అది ఒక టేస్టే ఇస్తది. అయితే మంచిదే లేదా చెడ్డది. అది కొంచెం, ఇది కొంచెం ఎలా వస్తది? ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. కాబట్టి మీరు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇమ్మీడియేట్‌గా మీరు మీ నోటి మాటను సరిచేసుకోండి. దేవునికి తగినట్టుగా మీరు జీవించండి అని చెప్తున్నాడు. 12వ వచనంలో అటువంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇందాకేమో జీవపు ఆ నీటి ఊట సోర్స్ మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇంకొక సోర్స్ చెట్లు, అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు, ద్రాక్ష తీగలు ఏవైనా సరే. కానీ అంజూరపు చెట్టుకి ఒలీవ పళ్ళు వస్తాయా? రావు. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. వస్తున్నాయంటే అర్థం ఏంటి? దాని సీడ్ వేరేది ఉందన్నమాట. అంజూరపు చెట్టు అని చెప్పుకుంటున్నావు గానీ, మీకు అర్థమవుతుందా నా వివరణ? వీడు తోటి మనుషులను కించపరిచేలాగా చాలా హీనంగా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనంటే, అతని లోపల వాక్యానికి సంబంధించిన రూట్స్ లేవన్నమాట. దేవుడికి సంబంధించిన ఆ పునాదులు రాలేదన్నమాట. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. మీరు అలా చేయొద్దు, మానేసేయండి. మీరు ఎప్పుడైతే చెడుగా మాట్లాడుతున్నారో, మీరు దేవునికి చెందిన వారు కారు అని ప్రూవ్ చేసుకుంటున్నారు. వారి ఫలాన్ని బట్టి వాళ్ళకి తెలుసుకోవచ్చు అన్నాడు యేసుక్రీస్తు వారు. యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్. మరి నీ మాట ఇలా ఉంటే నువ్వు దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుంది? దేవుని నమ్ముకున్నావని ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు వారిని ప్రేమ స్వరూపుని వెంబడిస్తున్నావని ఎలా తెలుస్తుంది? మీరు చూడండి, నేను ప్రేమగా మాట్లాడను, కానీ ప్రేమ స్వరూపైన దేవుని వెంబడిస్తున్నానని చెప్పుకుంటాను. ఎవరు నమ్ముతారు? రక్షకుడైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నానని నేను చెప్పుకుంటా ఉంటాను. ఎవరిని చూడు కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటాను. ఏది ఆ సాల్వేషన్ సంబంధించిన ఆ గ్రేస్, ఆ డిగ్నిటీ, ఆ పొలైట్‌నెస్, ఆ రెస్పెక్ట్ ఏది? సో, ఉప్పు నీళ్ళలోంచి తీయని నీళ్ళు వస్తాయా? రావు. ఒలీవ చెట్టుకి అంజూరం వస్తదా? రాదు. మరి దేవుని బిడ్డలైనప్పుడు వేరే వాళ్ళని హీనంగా మాట్లాడే బుద్ధి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? వేరే వాళ్ళ గురించి చెడు చెప్పే లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విషమయమైన మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టేసే ఆ ప్రమాదకరమైన దుష్టత్వపు మాటలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జాగ్రత్త పడండి మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్తున్నాడు. అప్పుడు ఈ మాట వచ్చింది. 13వ వచనం. 13వ వచనం చూడండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? నిజంగా మీకు తెలివుందా? తెలివుంటే గనక ఎలా ఉండాలి మీరు? జ్ఞానంతో కూడిన సాత్వికము గలవారై. అదంతా మీరు చదువుకోండి. అక్కడక్కడ కొన్ని మాటలు నేను చూపిస్తున్నాను. 14 వచనం. మీ హృదయంలో మత్సరం ఉంది, వివాదం ఉంది, అతిశయం ఉంది, అబద్ధాలున్నాయి. ఇంకొంచెం కిందకొస్తే దయాల జ్ఞానం ఉంది. 16వ వచనం. మత్సరము, వివాదం ఎక్కడుంటదో అక్కడ అల్లరి, నీచమైన కార్యాలుంటాయి. కానీ ఏం కావాలి? 17వ వచనం. సమాధానకరమైన, పవిత్రమైన, సమాధానకరమైన, మృదువైన, సులభంగా లోబడే, కనికరం, మంచి ఫలాలు, పక్షపాతము లేని, వేషధారణ లేని జీవితం. ఇది ఆయన కోరుకుంటుంది. మాటలంటే మాటలు కాదు, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. నీతి గురించి మాట్లాడుతున్నాడు. సాత్వికం గురించి మాట్లాడుతున్నాడు. 13వ వచనం. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నాట్ జస్ట్ వర్డ్స్. ఆ మాటల వెనకాల తన నేచర్ ఉంది. వేరే వాడి గురించి చెడుగా చెప్తుంటే నాకెందుకు ఆనందంగా ఉంటది?
బికాస్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. ఇది క్యారెక్టర్ సంబంధించింది. యాకోబు మాట్లాడుతుంది ఒట్టి మాటలు కాదు. ఆ మాటలు నీ క్యారెక్టర్కి ఇండెక్స్. బయటికి వస్తున్నాయి. బయటికి ఎందుకు వస్తున్నాయి? లోపల బాగలేదు కాబట్టి. ఎనాలజీ మీరు అర్థం చేసుకోండి. ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? సీడ్ తేడా ఉంది కాబట్టి. ఈ చేదు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ జలపు ఊట వేరేది కాబట్టి. నువ్వు దేవుని దగ్గర సాంక్టిఫై అవ్వకుండా, నేర్చుకోకుండా, సరిచేయబడకుండా ఉంటే ఆ విషము, ఆ దుష్టత్వం, ఆ మోసం బయటకు వస్తుంది. మీరు చూడండి, ఎంత అధ్యాయం అంతా, ఆల్మోస్ట్ అధ్యాయం మీకు చదివినిపించా నేను. ఈ అధ్యాయం అంతా ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి, ప్రవర్తన సరి చేసుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఈ మాట? మీ నోటికి శక్తి ఉందని. ఎక్కడుంది ఈ అధ్యాయంలో? ఒక్క వచనం అయినా దానికి మ్యాచ్ అయిందా? ద ఎంటైర్ చాప్టర్ ఈజ్ అబౌట్ an argument about the character. మీరు అలా ఉండొద్దు, మీరు అలా ఉండొద్దు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట కూడా చూపిస్తాను. ఇవన్నీ మనం ఆలోచించాలి, వీళ్ళెంత పక్కదారి పట్టిస్తున్నారో. ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. యాకోబు పత్రికలోనే ఇంకా చాలా ఫ్యాసినేటింగ్ మాట ఉంది. మరి దానికి ఈ అబద్ధ బోధకులు ఏమంటారో చూడాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. 13వ వచనం. ఇప్పుడు 12 కూడా చూడమంటారా? మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉంచండి. అవునంటే అవును, కాదంటే కాదు అని పక్కాగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ మాటలు క్లియర్గా ఉండాలి అని అన్నారు. అంతేగాని మీ మాటలో పవర్ ఉందని అనలేదు కదా. ఎస్ అంటే ఎస్, నో అంటే క్లారిటీ ఇవ్వండి అంతే. గోడ మీద పిల్ల మాట్లాడొద్దు అని అంటున్నాడు. అది అప్పుడు ఈ వచనం 13వ వచనం, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి అతను? చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ నోటి శక్తి ఉంది కదా, మీరు ఎవరికైనా శ్రమ కలిగినా అది పోవునుగాక అని పలకండి అని అనమన్నాడా? ఐ డిక్లేర్, ఐ అఫర్మ్, ఐ ప్రొనౌన్స్ అనమన్నాడా? లేదుగా. ప్రార్థన చేయమంటున్నాడు. మరి ప్రార్థన చేయటం ఎందుకు? నీ నోటికి శక్తి ఉన్నప్పుడు నువ్వు దాన్ని డిక్లేర్ చేయి. పవర్ ఉందంటున్నావు కదా, నీకు శ్రమ కలిగింది కదా. మరి ఈ ఈ ఈ డాక్టర్ మొత్తాన్ని యాకోబు ఇక్కడ తిరగరాసేస్తున్నాడు. మీకు శ్రమ కలిగితే మీరు నోటితో పవర్ ఉంటే మాట్లాడమంటున్నారు వీళ్ళు. ఆ యాకోబు అలా అంటలేదు. మీరు ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే దేవుని మీద ఆధారపడాలి. అది ప్రొలాంగ్ అయిందా, సంఘ పెద్దలను పిలిపించుకోండి. మీరు నోటితో పలకమని చెప్పట్లా, సంఘాన్ని ఇన్వాల్వ్ చేయమంటున్నాడు. సంఘ పెద్దలు వచ్చి మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు ప్రకటిస్తారా పోవును గాక అని? లేదు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. నీతిమంతుడు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తాడు అంటలా. నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. నీతిమంతుడు ప్రార్థనకు రిజల్ట్ వస్తుంది. యాకోబు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు, పాజిటివ్ కన్ఫెషన్స్ గురించి కాదు. పాజిటివ్ కన్ఫెషన్స్ గురించి కాదు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, దానికి రిజల్ట్ ఉంది. దేవుడు ఆ ప్రేయర్ వింటారని చెప్తున్నాడు. బికాస్ చర్చ్ అంతా ఇన్వాల్వ్ అయ్యే ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్స్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇది పాజిటివ్ కన్ఫెషన్ లేకపోతే పాజిటివ్ ఎఫర్మేషన్ గురించి చెప్పే ప్యాసేజెస్ కావు ఇవి. మరి ఇక్కడ ఎందుకు చెప్పరు? మీరు ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు మీరు వచ్చి అనౌన్స్ చేయండి అదే పోతుంది అని, మీరు డిక్లేర్ చేయండి అదే పోద్ది, యూ స్పీక్ లైఫ్ ఇన్ టు దట్ సఫరింగ్ అని అనలేదే. యూ స్పీక్ హీలింగ్ అని అనలేదే. యూ స్పీక్ డెలివరెన్స్ అని అనలేదే. ఇందాక ఆ వీడియో నేను మీకు చూపించాను. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఆ బోధ సెల్ఫ్ టాక్ అంట. విన్నారు కదా మీరు? సెల్ఫ్ టాక్ అంట. అంటే పిచ్చి పట్టిందా మనకి? ఎవరికైనా శ్రమ కలిగితే ప్రార్థన చేసుకోండి, దేవునితో మాట్లాడండి. మీతో మీరు మాట్లాడుకుంటే ఏంటి? నువ్వు దేవుడివా? నీతో నువ్వు మాట్లాడుకోవటం ఏంటి అసలు? సైకలాజికల్ డిజార్డర్ అని అనొద్దా? సెల్ఫ్ టాకా?
బైబిల్ నెవర్ టాక్స్ అబౌట్ దట్. మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మన నాలుకకు శక్తి ఉంది అని కనుక ఒకళ్ళు అనాల్సి వస్తే అలంకారికంగా, మన మాటలకు పర్యవసానాలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పటమే తప్ప, ఆ నాలుకకు ఒక స్పిరిచువల్ శక్తి ఉందని, ఒక దైవికమైన శక్తి ఉందని, దేవుడు లాగా మనం కూడా నోటితో పలికితే క్రియేటివ్గా కొన్ని కలుగుతాయని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. ఆదికాండంలో దేవుడు కలుగును గాక అంటే సృష్టి కలిగిందట. అందుకని వీళ్ళు కూడా కలుగును గాక అంటే వీళ్ళకి సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటా ఉంటున్నారు. వీళ్ళ దేవుళ్ళ అలా అనమని దేవుడు చెప్పాడా? దేవుడు తన పోలికలో మనల్ని చేశాడు, అంతేగాని ఇంకో దేవుడిని తయారు చేయలే. కుదరదు కూడా. వీఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, బట్ వీఆర్ నోవేర్. ఎక్కడా కూడా మీరు నాలాగా పలికి క్రియేట్ చేయండి అని చెప్పలేదు ఆయన. మరి ఆ మాటకు వస్తే ఆదాము కలుగును గాక అని కూర్చోవచ్చు తోటలో పని చేయకుండా. ఆదాము పని చేశాడు, ఆదాము చెమట వచ్చాడు. ఆదాము పతనం అవటానికి ముందే ఏదైనా వనలో హ్యాపీగా పని చేయమని దేవుడు పెట్టాడు, కూర్చొని డిక్లేర్ చేయమని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల పాటు తన ఇంట్లో తన తల్లిదండ్రులకి సహాయకరంగా ఉండి హీ లివ్డ్ లైక్ ఏ కార్పెంటర్. కూర్చొని కలుగును గాకంటే కుర్చీలు బెంచీలు తయారవ్వలేదు. హీ సర్వ్డ్ హిస్ ఫ్యామిలీ. కష్టపడి పనిచేశాడు. నోటితో పలికితే ఆశీర్వాదాలు రావండి, ఒళ్ళొంచి పనిచేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఇది బైబిల్ చెప్తున్న మాట. బద్దకించేవాడు నాశనాన్ని తెచ్చుకుంటాడు, ఒళ్ళొంచి పనిచేసేవాడు దీవించబడతాడు. సామెతలు చెప్తున్న సత్యాలు ఇవి. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసావా, వాడు హీ విల్ బి ఎగ్జాల్టెడ్ అండ్ హీ విల్ బి బ్లెస్డ్. వాడు రికగ్నైజ్ చేయబడతాడు. సామెతలు 31వ అధ్యాయం గుణవతి అయిన స్త్రీ, లేకపోతే ఐడియల్ ఉమెన్ గురించి మాట్లాడాడు. ఆమె కూర్చొని కలుగును గాక అంటే కూర్చోలేదు, ఆమె పనులు చేసుకుంది. తన భర్త కూర్చొని డైలాగులు చెప్పలేదు, పనులు చేసుకున్నారు. గవని యొద్ద వాళ్ళు సిగ్నిఫికెంట్ రోల్స్ ప్లే చేశారు. నెహెమ్యా కలుగును గాక అని కబులు చెప్తే కూర్చోలేదు, ప్రాకారాలు కట్టుకుంటూ కూర్చున్నాడు. ప్రాకారాలు నిర్మించబడుగాక అంటే అవ్వలేదు. యుద్ధాలు ఫైట్ చేసి ఒక చేత్తో కత్తి పట్టుకుని ఒక చేత్తో తాపీ పనులు చేసుకుంటూ ఉన్నారు. నో వన్ ఇన్ ద బైబిల్. అపోస్తలుడు పౌలు భక్తుడు గుడారాలు కుట్టుకుంటూ బ్రతికాడు, కలుగును గాక అంటే కూర్చోలేదు. దిగంబరిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, అలమటించాడు. విపత్కర పరిస్థితి, నేను ఏ స్థితిలో ఉన్నా సరే అన్నాడు. ఈ స్థితిలన్నీ వెళ్ళిపోవాలని అనలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను సంతృప్తి కలిగి ఉన్నానని చెప్తున్నాడు. మన మాటలకు పర్యవసానాలు ఉన్నాయి, అంతేగాని క్రియేటివ్ పవర్ లేదు. నైతిక బాధ్యత ఉంది మనకి మాటలు మాట్లాడే విషయంలో, అంతేగాని ఆధ్యాత్మిక శక్తి ఉందని చెప్పమాకండి. ఇదే సామెత గ్రంథం మీరు పదే పదే చూసుకోండి, 18వ అధ్యాయం. ఎక్కడా కూడా అలా పలకండి ఎలా పలకండి అని చెప్పట్లేదు. గొడవలు ఎందుకు, కలహాలు ఎందుకు, మంచిగా మాట్లాడండి, కడుపు నిండా తినండి, తృప్తిగా ఉండండి, నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత గ్రంథం చెప్తా ఉంటే, నువ్వు ఏదో తీసుకొచ్చి ఇక్కడ చెప్తే అది వాక్యానికి కలపటం అవుతుంది, వాక్యాన్ని మ్యానిపులేట్ చేయటం అవుతుంది, వాక్యాన్ని వక్రీకరించడం అవుతుంది. Here I close, my dear friends. Our words have consequences, but our words never have the creative power. Thank you.